హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. మన పొలాల దగ్గరికి అయితే ఇంకా పనులు మొదలండి. అంటే ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ రోజు నుంచి అంటే బాగా టఫ్ అనమాట వ్యవసాయం. ఎందుకంటే సీడ్ పొలాలు కాబట్టి. ఇక్కడ తాడు చూస్తున్నారు కదా, ఈ తాడుతో అనమాట సుంకు లాగేది. సుంకులు లాగటం అనేది తెలుసు కదా. ఇదివరకు కర్రలతో కొట్టేవాళ్ళం మనం. అయితే కర్రలతో కొట్టింది ఆల్రెడీ నేను వీడియోలో పెట్టేశాను అనమాట. పోయిన సంవత్సరం కొట్టింది. కాకపోతే ఇప్పుడు తాళ్ళతో లాగాలి. ఇంకా ఫస్ట్ రోజు అయితే బెరుకులు ఏరేసామన్నమాట. నేను ఏ రోజుకి ఆ రోజు షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను కదా. ఇవన్నమాట పోతులు సపరేట్గా కనిపిస్తున్నాయి కదా, సాల్ లాగా. అవి మనకి పెంట్లు అనేది ఆడవి అనేది మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇంకా పోతులు బాగా పూత వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటలకి సుంకు మొదలయ్యాలి. అప్పటిదాకా ఇలా బెరుకులు వేస్తారనమాట వచ్చిన వాళ్ళు. ఈ సంవత్సరం మనం కౌలుకు తీసుకున్న పొలంలో ఇలా చేపిస్తున్నాం అనమాట. ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి. అలాగే ఇక్కడైతే చేస్తున్నారు కదా, ఇలా బెరుకులు తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా 10:30 నుంచి 11 గంటలకి ఉమ్మతీత బాగా అవసరం అండి. బాగా ఉడక ఉండాలన్నమాట. అంటే ఆ ఎండకి ఉబ్బకి సుంక అనేది ఎల్లో కలర్ పౌడర్ లాగా వస్తుంది అనమాట. లేకపోతే పెద్దగా రాదు గాలి తోలితే కనుక. ఇంకా అప్పటి వరకు బెరుకులు వేస్తారు. బెరుకులు అంటే ఏంటంటే వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో. బెరుకులు అంటే ఏంటంటే ఇది సీడ్ పొలం కాబట్టి మనం తినే వడ్లు ఉంటాయి కదండి, సన్న బియ్యం అలాంటివి. ఆ వడ్లు మనం సారవ పంటకి వేసినవి ఏమైనా ఉంటే కనుక ఈ సీడ్ పొలాల్లో మనం వాటిని తీసేయాలన్నమాట. ఈ సీడ్లో కలవకూడదు. అవి ఎక్కడైనా ఒక దుబ్బు అవి ఈని ఉంటాయి కదా, అవన్నీ కూడా బెరుకులు అన్నమాట. అవి తీసేయాలి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలలో చూపిస్తున్నాను. ఇంకా క్లారిటీగా చిన్న చిన్న షార్ట్ వీడియోలు అనేది తీసి పెడుతూ ఉంటాను అనమాట. ఇలా లాంగ్ వీడియో డైలీ పెట్టాలంటే ఒక రోజు పొలమేనా అంటారు కాబట్టి చిన్న చిన్న షార్ట్లో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసేసుకుందాం, ఓకేనా. అలాగే ఇంకా థర్డ్ డే అంటే మనం తాడు లాగటం మొదలుపెట్టిన కాడ నుంచి కూడా 3 రోజులు 4 డోసులు ఇలాగా జిఏ అనేది ఇస్తారనమాట. జిఏ స్పేర్ చేయాలి. చూస్తున్నారు కదా, ఒక పక్కన కూలీలు వాళ్ళు బెరుకులు ఏరుతున్నారు, ఇంకో పక్కన మందు అనేది కొడుతున్నారు. జిఏ అంటే ఏంటంటే అది మనకి ఎలా స్మెల్ వస్తుంది అంటే నాటు సారా, పల్లెటూరులో అయితే ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలంటే మనకి ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు డాక్టర్ గారు మనకి ఒక దూదితో రాస్తారు కదా ఇంజక్షన్ వేసేటప్పుడు, ఆ స్మెల్ అనేది వస్తుంది. అలాంటి లిక్విడ్ అనమాట. కాకపోతే అదొక రకమైన మందు. దాన్ని కొడితే కనుక అది వెనక ముందు ఈనే ఉంటాయి కదా ఆడవి మగవి, అవనేవి మొత్తం కూడా కంకులు బయటకు వస్తాయి అన్నట్టు. ఇంకా అది కొట్టేశారనమాట. ఇంకా తాళ్ళు లాగుతున్నారు చూసారు కదా. నేను ఇంకా షార్ట్ వీడియోలో పెడతాను క్లారిటీగా. ఇంకా మంది పైకి బాగా అంటే బాగా పైకి రాలేదు కాబట్టి నీట్గా కనిపించట్లేదు. బాగా మొత్తం పైకి రోజు రోజుకి మార్పు వస్తుంది, మీకు చూపిస్తూ ఉంటాను. చూసారు కదా, ఇక్కడ పిల్లవాళ్ళు కూడా ఇక్కడ లాగుతున్నారు తాడుతో. ఏం లేదండి, మడికి అటుపక్క ఇటుపక్క మడుసులు ఉండి మడంతా పొడవు తాడు పట్టుకొని ఆ చివరి పట్టుకొని లాగుతూ ఉంటారనమాట. అది వెళ్ళి కదిలి ఆ తాడు అనేది పోతులు ఆడాట్ల మీదకి ఇలా సుంకు వస్తూ ఉంటుంది అనమాట. పౌడర్, ఎల్లో కలర్ పౌడర్. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. పొలాల్లో పనులు కూడా ఇలా ఉంటాయి, అందరికీ తెలియాలి కదా. అలాగే వరి పంటలో మనం తినే వడ్లే కాకుండా ఇలాంటివి కూడా మేము పండిస్తాం అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే వీడియో చూసి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఛానల్కి లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మొత్తం కూడా మన పొలం గురించి ఉంటుంది. అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇలా మొత్తం 5 times 4 times లాగాలన్నమాట. 4 సార్లు కానీ 5 సార్లు కానీ మనకి పౌడర్ అనేది ఎలా వస్తుందో చూసుకొని లాగాలన్నమాట. ఈరోజు చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి తేడా అనేది తెలుస్తుంది కదా. మొత్తం కూడా కంకులు అనేది బయటకు వచ్చేసినాయి చూసారు కదా. ఆడవి పూతులు కూడా రెండు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా మార్పు వస్తూనే ఉంటుంది. కోతలు అయినా కూడా నేను ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి అనేది ఆడవి అన్నమాట. పెంట్లు అంటారు వీటిని, లేకపోతే ఫీమేల్ అంటారు. సీడ్ వాళ్ళు మనకు అలా చెప్తారనమాట. ఇవి అనేది పూతులు అన్నమాట.
వీటిని మెయిల్ అంటారనమాట. అంటే వాళ్ళు అలా చెప్తారు, మనకి తెలీదా అని మీరు అనుకోవద్దు. మళ్ళీ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. ఇదనమాట మనకి 10:30 నుంచి 11 లోపల ఎల్లో కలర్ పౌడర్ పూతలాగా వస్తుంది అనమాట. ఆ పూత వచ్చిన దాకా బెరుకులేరేసి లాగితే కనుక సుంక అనేది వస్తుంది. అప్పుడు గింజలు మనకి అవుతాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.